వరుసగా 4 లైన్లో ఉన్నాయి ఇక్కడ పులులు. ఏం చేస్తుంది తెలుసు ఈ పులులు? ఇక్కడ ఉన్న చూసావు చిట్టెలుగుల్ని దించుది. అసలు అయ్యే పని కాదు. అయ్యట్ట ఇద్ది జీటీటీసీ ఫుల్ ఫామ్ లో ఉంటే అన్నట్ట ఇద్ది. దించుతావరా? ఒకసారి గుర్తు చేసుకుందాం. హైలైట్ పీడకల్లో ఎందుకు గుర్తు చేసుకోవాలి క్రాంతి. ఒకసారి ఎంత కొట్టారు మీరు? ఉపయోగం లేని మ్యాచ్ గురించి ఎంతసేపు ఎక్కువసేపు మాట్లాడుకోవడం వేస్ట్ అంటున్నా నేను. అరే మా వాళ్ళని మేము అనుకుంటాం, తిట్టుకుంటాం, ఎన్నైనా అనుకుంటాం, మళ్ళీ మేము కలిసిపోతాం. మేమంతా ఒక ఫ్యామిలీరా. మీ గెలిచింది వైల్డ్ ఫైర్ ఆట. నువ్వు ఫస్ట్ అంతా వినమ్రుడిగా మాట్లాడు, అట్ట మాట్లాడినట్టే వదిలేసిండు నేను. వైల్డ్ ఫైర్ ఆట, గిల్డ్ ఫైర్ ఆట ఇది అనమాక నువ్వు. సో గాయ్స్, మొత్తానికి మన ఎస్ఆర్హెచ్ గెలిచేసింది. అందరు ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అందరు ఫస్ట్ ఒక లైక్ కొట్టారా? సో మనకైతే ఇంకా ప్లే ఆఫ్ ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఇంకా మనం వరుసగా అన్ని గెలుచుకుంటానే వెళ్ళిపోయి ఇట్లాగే ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోతాం. సో హోప్స్ వదులుకోవద్దు. అస్సాంకి ఇస్తామన్నాడు, మేము ఇంకా అస్సాంకి వెళ్ళలేదు. చెన్నై అయితే అస్సాంకి వెళ్ళిపోయినట్టే. అది మన టీమే అవటం అది కొంచెం దురదృష్టకరం. ఎనీవే, మొత్తానికి అయితే మన ఎస్ఆర్హెచ్ గెలిచింది కాబట్టి చాలా మ్యాచ్లు ఓడిపోయిన తర్వాత మనకి ఇంకా ప్లే ఆఫ్ ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎవ్వరు దిగులు పడద్దు. ఆ వైల్డ్ ఫైర్ ఆట బయటికి తీద్దాం, వచ్చింది ఏంటనే. మీ గెలిచింది వైల్డ్ ఫైర్ ఆట. నువ్వు ఫస్ట్ అంతా వినమ్రుడిగా మాట్లాడు, అట్ట మాట్లాడినట్టే వదిలేసిండు నేను. వైల్డ్ ఫైర్ ఆట, గిల్డ్ ఫైర్ ఆట ఇది అనమాక నువ్వు. ఎందుకంటే మీరు గెలిచింది దేని మీద? టేబుల్లో లాస్ట్లో ఉన్న వాళ్ళ మీద, సిఎస్కే మీద. ప్రతి ఒక్కరికి 2 పాయింట్ తీసుకోండి అని ఇస్తున్న అటువంటి టీం మీద మీరు గెలిచి వైల్డ్ ఫైర్ చూపిస్తాం. అయ్యొద్దు. ప్రతి వికెట్ పడినప్పుడు నీ గుండెల్లో ఎంత పెద్ద రాయబడిందో నాకు తెలుసు క్రాంతి. ఎంత ఉనికేవో నాకు తెలుసు. అభిషేక్ శర్మ అవుట్ అయినామంటేనే అయిపోయిందిరా, చెడగొట్టేశారా నాయన ఇల్లు అని ఎటు పెట్టుకొని ఉన్నావు చెయ్యి. దాని తర్వాత ఎవరు? హెడ్ పడిపోగానే అబ్బా హెడ్ వికెట్ అయిందిరా అని చెప్పి పెట్టుకున్నావు, నడుము పడిపోయింది అక్కడ. నెక్స్ట్ మావాడు క్లసిన్ క్యాచింగ్ అల్లే ఆయన ఇక పోయింది కదా అనుకున్నావు. తర్వాత మా ఈశాన్ కిషన్ ఎన్ని మాటలు అన్నావు, అమ్ముడు పోయాడు ఎంఐ అది అని చెప్పి అన్నావు. మా ఈశాన్ కిషన్ ఇది చేసాడు. ఇది చేసిన తర్వాత కొంచెం 6 కొట్టిన తర్వాత ఎమ్మటిని అవుట్ అవ్వగానే అయిపోయింది. మళ్ళీ తలపట్టుకున్నప్పుడు అయిపోయిందిరా, మునిగిపోయాం, ఇక లేదురా మ్యాచ్, ఇక అయిపోయింది అనుకున్నావు. నెక్స్ట్ మీ అనికేత్ వర్మ 2 సిక్స్లు కొట్టగానే మురిసిపోయి ఉంటావు. మయా ఓకే వచ్చేస్తుంది, 2 సిక్స్లు కొట్టాడు, గెలిపిస్తాడు అనుకున్నావు. అనికేత్ వర్మ అవటంగా లేక అయిపోయింది సౌండ్ ఆఫ్. నితీష్ కుమార్ రెడ్డి నిన్ను మాట్లాడినారా నువ్వు? మా వాళ్ళని మేము అనుకుంటాం, తిట్టుకుంటాం, ఎన్నైనా అనుకుంటాం, మళ్ళీ మేము కలిసిపోతాం. మేమంతా ఒక ఫ్యామిలీరా. ఫ్యామిలీ అయిన తర్వాత అన్నదమ్ములు కొట్టుకుంటారు, మళ్ళీ కలిసిపోతారు, కామన్. కానీ ఒక పర్సన్కి మాత్రం నేను 100% అతను ఎందుకు ఫస్ట్ మీరు గమనిస్తే పాత వీడియోలో కూడా అన్నా అమిందు మెండిస్ ని పెట్టుకోవచ్చు కదా, మంచి ఆల్రౌండర్ కదా, కానీ పెట్టుకోవాలా. స్పిన్ 2-3 ఛాన్సులు ఇస్తే ఏమైంది? మంచి స్పిన్ బౌలింగ్ వేసాడు, 3 ఓవర్లకు 26 రన్స్ ఇచ్చాడు, ఒక వికెట్ తీసాడు. హైలైట్ అది కాదు, క్యాచ్ మ్యాచ్ టర్నింగ్ ఎగిరి పట్టాడు. బ్రేవిస్ భయంకరంగా కొడుతున్నాడు, మంచి ఫామ్ ఊపులో ఉన్నాడు, అవుట్ చేశాడు రా. ఇన్ కేస్ ఆ క్యాచ్ పట్టకుండా ఉంటే 180 స్కోర్ ఈజీ. లాగేసినాడు 180 ఈజీ కొట్టేసాడు. అయినా చెన్నై వాళ్ళు బ్యాటింగ్ గురించి మాట్లాడాలిగా. బ్యాటింగ్ కూడా చాలా చక్కగా ఆడాడు, వికెట్ ఇవ్వకుండా దొరికిన బాల్ దొరికినట్టు కొట్టాడు, సింగిల్స్ తీసాడు, సింగిల్స్ కూడా 2Ds లో కన్వర్ట్ చేశాడు. సో మొత్తానికి అయితే ఇప్పుడు ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ లాగా ప్రెషర్ లోపడకుండా ఒక నాన్ ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ లాగా కమింది మెండిస్ ఆటం జరిగింది, అందుకని మ్యాచ్ గెలిచారు. అది వాస్తవం, ఒప్పుకోవాలి. ఇంకోటి సిఎస్కే చేసిన పెద్ద బ్లండర్ ఏంటంటే బ్రావిస్ ని చివరిలో అంటే 4th వికెట్ పడినప్పుడు ఇప్పుడు పంపించారు. అట్లా కాదు, లేత కుర్రోడు ఓపెనింగ్ రావాలా. ఇప్పుడు రషీద్ ప్లేస్ ఉన్నాడు, ఏంది డివాల్డ్ బ్రావిస్ ఏంద్ర ఓపెనింగ్ పవర్ ప్లేలో వచ్చేసి ఊరబాదులు కొట్టి వెళ్ళిపోతారు. తను ఫాస్ట్ వన్ డౌన్ అట్టు వస్తాడు. కానీ సిఎస్కే డౌన్ ఫాల్ అయ్యా, మామూలు డౌన్ ఫాల్ కాదు. అబ్బో అసలు ఒకప్పుడు సిఎస్కే అంటే జనాలు భయపడేవాళ్ళు. 5 సార్లు 2 సంవత్సరాలు బ్యాన్ అయినా కూడా 5 సార్లు కప్పు కొట్టారండి, మామూలు విషయమా? అది పక్కన పెట్టరా. సిఎస్కే అంటే మినిమం 7 మ్యాచెస్, అది 7 మ్యాచ్లు ఖచ్చితంగా గెలిచింది సిఎస్కే అంటే. వెరీ రేర్ కేసెస్. అప్పుడెప్పుడో కోవిడ్ టైంలో అప్పుడు జరిగిన ఈ మ్యాచ్లో అక్కడ దుబాయ్లో జరిగినప్పుడేమో 10th ప్లేస్లోనే 8th ప్లేస్లో గెలిపడింది. కానీ వెరీ
నెక్స్ట్ ఇయర్ కూడా చాలా మైనస్ చూడాల్సి వచ్చింది. అంటే టీమ్ కన్సిస్టెంట్ లేదు. ఫస్ట్ లేదు విషయం ఏంటంటే మంచి ఓపెనింగ్ ఇచ్చేవాళ్ళు లేరు. విషయం లేదు సిఎస్కే. అదే మంచి ఓపెనింగ్ ఇచ్చేవాళ్ళు లేరు. సరే మిడిల్ ఆర్డర్స్ లో యాంకర్ రోల్ ప్లే చేసి లాంగ్ ఇన్నింగ్స్ ఆడేవాళ్ళు లేరు. లాస్ట్ లో వచ్చి ఫినిషింగ్ టచ్లు ఇచ్చేవాళ్ళు అసలే లేరు. ఈ బ్రేవిస్ కూడా అదేదో మనోడు రుతురాజ్ గైక్వాడ్ వెళ్ళిపోయాడు కాబట్టి వచ్చాడు కానీ వచ్చి గుద్దగా పాడాడు కానీ. సో మామూలుగా అయితే టీం అయితే చాలా కనిష్ఠగా ఉంది బాగా అసలు. కానీ బౌలింగ్ బాగుంది. బౌలింగ్ మనం ఒప్పుకోవచ్చు. బౌలింగ్ ఒక్క బౌలింగ్ అన్నా కూడా అరే నీకు ఈరోజు బౌలింగ్ కూడా ఈరోజు 15 ఎక్స్ట్రాలు ఇచ్చారు. 11 వైడ్లు 2 నో బాల్లు. 11 వైడ్ అంటే వైడ్ 4 వెళ్ళింది లేదు. అది ఇదవటం వల్ల 5 వైడ్. అదేనమ్మా ఏదైనా ఒకటే కదా. ఆ 2 నో బాల్ మళ్ళీ హైలైట్ ఏంటంటే 2 నో బాల్కి ఫ్రీ హిట్ లో 1 రన్నే ఇచ్చాడు రా. ఇవ్వకపోయినా 2 బాల్ వేసాడు కదా. నూర్ అహ్మద్ అనేవాడు సిఎస్కే కి మెయిన్ బౌలర్. సో మనోడి నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారంటే వికెట్లతో పాటు రన్స్ కూడా కట్టడి చేస్తాడని ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ మనోడు 4 hours కి 40 దాకా ఇచ్చాడు. అవును కొట్టడం కాదు బౌలింగ్ సరిగ్గా గెయిలా. కొన్ని మంచి బాల్ వేసాడు, కొన్ని బ్యాడ్ బాల్ వేసాడు. ఇంకోటి మతీష్ పతిరాణా వచ్చాడు, అతను కూడా 4లు వైడ్లు బాగా వేసాడు. సో విషయం ఏంటంటే శ్యామ్ కరణ్ బ్యాడ్ అయ్యాడు. 2 ఓవర్లకు 25 ఇచ్చేసి. మెయిన్ థింగ్ ఏంటంటే డ్యూ ఫ్యాక్టర్ అని చెప్పేసి అన్నాం కదా, అది బాగా క్లిక్ అయింది. టాస్ గెలిచినోడే మ్యాచ్ గెలుస్తున్నాడయా, అది మెయిన్. సో మొత్తానికి గెలిచి సరైన ఉపయోగం లేని మ్యాచ్ల గురించి విషయం ఏంటంటే వేస్ట్ లెక్క. అంతే ఉపయోగం లేని మ్యాచ్ గురించి ఎంతసేపు ఎక్కువసేపు మాట్లాడుకోవడం వేస్ట్ అంటున్నా నేను. ఎందుకు ఇంతకుముందు చపాకులు ఇంతవరకు ఒక మ్యాచ్ కూడా గెలవలేదు కదా సార్. 12 సంవత్సరాల తర్వాత ఫస్ట్ గెలిచింది. మామూలు విషయం కాదు. కాకపోతే ఏంటంటే చెన్నై అంత ఫామ్లో లేదులే, అందుకని గెలిచింది. లేకపోతే అరే నేనేం చెప్పాను, ఈ సీజన్ అంతా ఉల్టా పల్టా. ఏదైతే ఇది కాదో అది మొత్తం అంతా జరిగింది. అరే ప్రతి ఒక్కరు కొట్టారు రా చెన్నైని. అటువైపు ఆర్సీబీ వాళ్ళు కొట్టారు, తర్వాత కేకేఆర్ వాళ్ళు ఎవరు కొట్టారు, వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కొట్టారు. ఇక ఏంది ఇక ఫోర్ట్రీస్ కంచుకోటలు పంచుకోటలు ఇవన్నీ పనికిరావు. ఇప్పుడు చెప్పిన తీసేసి మొత్తం అంతా ఇక తీసేసి నాకు తీసేసి మ్యాచ్ చూసిన తర్వాత నాకు ఒక విషయం అర్థమైంది. అదేంటంటే ఈ 2 టీంలు లీస్ట్ లో ఎందుకు ఉన్నాయో క్లియర్గా అర్థమైంది. వాళ్ళు సరిగ్గా రన్స్ కొట్టలేకపోయారు, వీళ్ళు దాన్ని సరిగ్గా చేజ్ చేయలేకపోయారు. ఫుల్ చాలా ఎర్రర్స్ ఉన్నాయి, చాలా మిస్టేక్లు ఉన్నాయి. అంటే ఒక ఛాంపియన్స్ టీమ్స్ ఆడినట్టే, అంటే ఐపీఎల్ టైటిల్ కొట్టిన టీమ్స్ ఆడే అంత పర్ఫార్మెన్స్ ఇలా. సో మొత్తానికి అయితే వచ్చేసి 42 ఇది 44 గైస్ అది. సో మొత్తానికి మా వాళ్ళు విధ్వంసం కాదు విస్ఫోటనం అని యాడ్ వస్తూ ఉంటుంది. ఇక్కడ నుంచి అన్న విస్ఫోటనం వచ్చిద్దా లేకపోతే జనం మా ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ తో శవాసనం చేపిస్తారనేది చూడాలి. నెక్స్ట్ కాకపోతే నెక్స్ట్ కష్టమే. ఏది నెక్స్ట్ ఎస్ఆర్హెచ్ కి అగ్ని పరీక్ష. ఎందుకంటే పెద్ద పెద్ద ఇప్పుడు అసలు ఫుల్ ఫామ్ లో ఉన్న టీములతో చెప్పేది జీటీ, DC, KKR, LSG అండ్ ఇంకోటి ఏదో ఉంది ఆర్సీబీ. దీంట్లో అంతో కొంచెం వీక్ టీమ్ అంటే KKR కొంచెం ఫామ్ లో లేదు, DC ఫుల్ ఫామ్, GT ఫుల్ ఫామ్, మన LSG కూడా మంచి టీము, ఆర్సీబీ కూడా బాగానే ఆడుతుంది. సో మన వాళ్ళకి ప్లే ఆఫ్ ఛాన్సెస్ కష్టం. కానీ దేవుడు దయదలిస్తే ఎవరిని అవ్వచ్చు మనం చెప్పలేం. అంటే ఆర్సీబీ అంత పర్ఫార్మెన్స్ ఇస్తే వచ్చేమో. పోయిన సంవత్సరం ఆర్సీబీ ఆడినట్టు ఆడితే అవకాశం ఉంటది. కానీ అంత అంత బౌలింగ్ అటాక్ లేదు. అందులో అవతల బ్యాట్స్మెన్లు అందరూ ఫుల్ ఫామ్ లో ఉన్నారు. అందరూ పర్పుల్ క్యాప్లు ఉన్నాయి, హైయెస్ట్ సిక్సర్లు ఉన్నారు, అవన్నీ కాబట్టి కొంచెం కష్టమే. రేపు మ్యాచ్ సంగతి చూడకూడదు నువ్వు. రేపు మంది కదా, ఇది ఉపయోగం లేని మ్యాచ్ గురించి ఎంతసేపు మాట్లాడితే నాకు కూడా టైం వేస్ట్ అనిపిస్తుంది అసలుకి. సర్లే రేపు వచ్చేసి KKR వర్సెస్ PBKS. మన KKR మనోడు పంజాబ్ కింగ్స్ ఎట్లా ఆడారు లాస్ట్ మ్యాచ్ KKR తో ఒకసారి గుర్తు చేసుకుందాం. హైలైట్స్ పీడకల్లో ఎందుకు గుర్తు చేసుకోవాలి క్రాంతి. ఒకసారి ఎంత కొట్టారు మీరు? కొట్టారులే 111 కొట్టి డిఫెండ్ చేశారు. 100 సో మేము 100 కొట్టుకున్నా కానీ గెలిచిండే వాళ్ళం అంతేగా. 100 కొట్టినే డిఫెండ్ చేసి ఈసారి దానికి రివెంజ్ తీర్చుకుంటాం, ఖచ్చితంగా రివెంజ్ తీర్చుకుంటాం. ఎందుకంటే ఇప్పుడు పంజాబ్ కింగ్స్ 5th ప్లేస్ లో ఉంది, 5 మ్యాచ్లు గెలిచారు. KKR 7th ప్లేస్ లో ఉంది, 3 మ్యాచ్లు గెలిచారు. కాకపోతే KKRకి ఏంటంటే +0.2 అంటూ నెట్ రన్ రేట్ బాగుంది. పంజాబ్ కూడా బాగా ఉంది. పంజాబ్కి 0.1 ఉంది. నోరు మూసుకో, ప్లస్ లోనే ఉంది పంజాబ్, +0.1 అదే చదువుతున్నాను నేను.
ఉంది మంచి టీంలు రెండు. పంజాబ్ కింగ్స్ ఏంటంటే ఫామ్ లో ఉన్న టీము, కేకేఆర్ ఏంటంటే ఫామ్ లోకి రావాల్సిన టీము. సో కాబట్టి కానీ పంజాబ్ లో మాత్రం డేరింగ్ అండ్ డాషింగ్ హిట్టర్స్ ఉన్నారు, దానికి నేను గర్విస్తాను. కుర్రోళ్ళు కొంచెం ఊపు మీద ఉడుకు రక్తం ఉన్న కుర్రోళ్ళు ప్రతి ఒక్కరు, ప్రియాంక్ షారియా కానీ, నెక్స్ట్ మన ప్రభు సిమ్రాన్ సింగ్ కానీ, శ్రేయస్ అయ్యర్ కానీ, జాష్ ఇంగ్లీష్ కూడా వచ్చాడు, నెహల్ వదేరా కూడా ఆడుతున్నాడు. నరాలు ఇంకా మనోడు శశాంక్ సింగ్ ప్రత్యేకంగా చెప్పాల్సిన అసలు మార్కస్ మావుని. కానీ మీకు ట్రంప్ గార్డ్ అంటే మాత్రం చహాలయ్యా ఆర్డర్స్ లో కుమ్మేస్తున్నాడు. కానీ తీసాడు మొన్న. కానీ మన సైడ్ చూసుకుంటే మాత్రం మంచి, అంటే వీళ్ళు భయంకరమైన పేపర్ మీద చూస్తే ఓకే భలే టీం అనిపించింది, కానీ వీళ్ళు రంగంలో పర్ఫార్మెన్స్ చేయట్లే. ఆ రహమాన్లో గుర్రబాజీ మీద నాకు చాలా కాన్ఫిడెన్స్ ఉంది, ఎందుకంటే మనోడు చాలా ఫియర్లెస్ బ్యాట్స్మెన్, భలే అటాకింగ్ చేస్తాడు. అవును కలిసి రావట్లేదు కాదు, డికాక్ మా బాగానే ఆడుతున్నాడు, ఎందుకని దెబ్బలు తెలియదు ఏమో మరి ఏమో. నెక్స్ట్ సునీల్ నారాయణ దొరికితే కొట్టేస్తాడు, లేకపోతే లేదు ఇంటికి వెళ్ళిపోతాడు. అజింక్య రహానే మంచి ఫామ్ లోనే ఉన్నాడు. వెంకటేష్ అయ్యర్కి ఏమో 27 కోట్లు ఎంత పెట్టారు, ఎందుకు ఏడుకు ఉపయోగం అది. రిషబ్ పంత్కి ఇతను 4 బద్ద ఇచ్చి గీసుకున్నట్టు అయింది, కానీ రింకు సింగ్ ఏమో అవకాశం రావట్లే. అవును, మొయిన్ అలీని వీళ్ళు సరిగ్గా యూజ్ చేసుకోవట్లేదు. బంగారు బోర్డుని తీసుకొచ్చి చిల్లరైటానికి పెట్టుకున్నట్టు మనోడు ఓపెనింగ్ ఆడతాడు, స్పిన్ బాగా వేస్తాడు, కానీ ఆడ లాస్ట్లో రావట్లే. ఆండ్రూ రసెల్ అయితే ఫుల్ అవుట్ ఆఫ్ ఫామ్. మనోడు ఏంటంటే చాలా ఇంజురీస్ ఉండి అవుట్ ఆఫ్ ఫామ్ అయిపోయాడు. నాకు తెలిసి ఆండ్రూ రసెల్ ప్లేస్లో రోమన్ పావెల్ని తీసుకొస్తే మామూలుగా సాగు కొట్టేస్తాడు. ఎందుకంటే ఏంటంటే మనోడికి పెద్ద పేరు ఉంది కాబట్టి వాళ్ళు తీసేయలేకపోతున్నారు. పెద్ద పేర్లతో మాకు బౌలింగ్ లో కూడా మంచి హర్షిత్ రాణా, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి, ఈ స్పెన్సర్ జాన్సన్ మంచి బ్యాటింగ్ ఉంది. కాకపోతే అంకుష్ రఘువంశీని బౌలింగ్ రఘువంశీని పోయినసారి స్టార్టింగ్ లో పంపించుంటే అన్న బాగుండేది. లాస్ట్ లో 9th డౌన్ పంపించారు. అవును ఇది మ్యాచ్ అంతా అయిపోయిన తర్వాత ఇంపాక్ట్ సబ్ ని తీసుకొస్తాడా. అవునవును, మ్యాచ్ మీద ఇంపాక్ట్ పోయినప్పుడు ఇంపాక్ట్ సబ్ని తీసుకొచ్చారు. అదే కదా అది. కానీ మొత్తానికి అయితే మాత్రం రేపైతే టఫ్ గానే ఉంటుంది అనుకున్నా, కోల్కతాలో కాబట్టి. చాలా లాస్ట్ మ్యాచ్ 200+ రన్స్ వస్తే బాగా వస్తే మేము అక్కడే కదా మేము మిమ్మల్ని చేసింది. మీరు 262 కొడితే చేసింది యాక్చువల్లీ ఈ రోజే, నిన్నే అంటే నిన్న తెలుసులే. ఎస్ఆర్హెచ్ మ్యాచ్, సిఎస్కే మ్యాచ్ జరిగిన రోజు అప్పుడంటే బట్లర్ మా ఉన్నాడులే, ఎవరున్నా అశుతోష్ శర్మ, శశాంక్ సింగ్ వాళ్ళందరూ ఉన్నారు, అప్పుడు కొట్టారు. సేమ్ అదే రిపీట్ అయితే బాగుంటుందని నా ఫీలింగ్. చూడాలని ఉంది నాకు. ఫస్ట్ గేమ్ అయితే మాత్రం ఫస్ట్ బ్యాటింగ్ కేకేఆర్ తీసుకోవాలి, 250+ కొట్టాలి. దాన్ని వీళ్ళు చేసి రికార్డ్ ని క్రియేట్ చేయాలి. విషయం ఏందనుకున్నా, పోయినసారి వాళ్ళు 18 పాయింట్ సంథింగ్ కొట్టేశారు. అవును, 262ని ఒక 6-7-8 బాల్స్ దాకా మిగిల్చి కొట్టించేసారు. వాళ్ళ మామూలుగా అంటే 300 దగ్గర దాకా వచ్చి 280 అట్లా చేసేవాళ్ళు. కానీ రేపు అయితే మాత్రం హై స్కోరింగ్ చూద్దాం. రేపు మ్యాచ్ ఏమైనా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఈ రోజు మ్యాచ్ అయితే మాత్రం సప్ప మ్యాచ్, మామూలు సప్ప. దాని గురించి మాట్లాడుకోవడం కూడా పెద్ద వేస్ట్ అనిపించింది నాకు. కానీ నాకు తెలిసి మనోడికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇవ్వాలా. కమిందుకి ఇస్తాడు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. హర్షల్ పటేల్కి ఇచ్చారు. హర్షల్ పటేల్కి 4 వికెట్లు తీసాడుగా, అంతేలే. 4 overs 28 runs 4 వికెట్లు. మరి అటు తీసినందుకే ఆ మాత్రం వచ్చింది. కానీ కమింద్ మెండిస్ కూడా ఇవ్వచ్చు. అవును, మంచి ఫీల్డింగ్, మనసులు గెలిచాడు మొత్తం కమింద్ మెండిస్. మనసులు గెలిచాడు, మంచి ఫీల్డింగ్, వికెట్ ప్లస్ రన్స్ బెటర్ అంటే పర్లేదురా. అంటే నేనేమంటానంటే, కానీ ఈ స్టేజ్ ఆఫ్ క్రికెట్ ఆడితే మీరు ముందుకు రాలేరు. 6 మ్యాచ్లు, మిగతా 5 మ్యాచ్లు అనుకుంటా ఉంది అంతే. 14 మ్యాచెసే కదా, మిగతా 5 మ్యాచ్లు. ఈ స్టేజ్ ఆఫ్ క్రికెట్ ఆడితే అది కష్టం అవుతుంది కదా, మీరు కొంచెం ఆలోచించుకోవాలి. వీళ్ళు చెన్నై కాబట్టి ఎడదాకా తీసుకొచ్చారు, కానీ వేరే వాళ్ళు అయితే మూసేవాళ్ళు. అవును, సరదాగా ఎట్లా క్లోజ్ చేసిండేవాళ్ళు. ఇంకోటి ఏంటంటే క్రాంతి, ఇప్పుడు ప్లే ఆఫ్ ఛాన్సెస్ చూసుకుంటే నీ టీమ్స్ నా టీమ్స్ చూసుకుంటే, సరే వేరే దగ్గర దాకా ఎందుకు, మన పంజాబ్ దగ్గరికి వద్దాం. పంజాబ్ 6 మ్యాచ్ల్లో 3 మ్యాచ్లు గెలిచి వెళ్ళిపోయింది ప్లే ఆఫ్స్ కి. కానీ పంజాబ్ వాళ్ళకి దరిద్రం ఉండిద్దిగా. దరిద్రం ఉండదుగా, ప్లే ఆఫ్స్ దరిద్రం ఉన్నా కానీ మేము సెట్ చేస్తాం. అది 3 మ్యాచ్లు కాబట్టి 6లో గెలిచేస్తాం. ఎందుకంటే కేకేఆర్ లాంటి టీమ్స్, మళ్ళీ ఎస్ఆర్హెచ్ లాంటి టీమ్స్ ఉన్నాయి కాబట్టి గెలిచేస్తాం, మేము సరదాగా గెలిచేస్తాం వాళ్ళ మీద. ఇంకోటి ఏంటంటే కేకేఆర్ పీబీఎస్ కేస్ అనేది కొంచెం విచిత్రమైన మ్యాచ్లు.
పీబీకేఎస్ పోయినసారి మ్యాచ్ ఏమో లోయెస్ట్ స్కోర్ని పీబీకేఎస్ డిఫెండ్ చేసింది, దానికి ముందేమో హైయెస్ట్ స్కోర్ని చేజ్ చేసింది. అవును అదే చెప్పారు. అదే రెండు మూమెంట్లో కేకేఆర్ కొంచెం వెనకబడి ఉంది. బట్ చూద్దాం. నీకు ఇంకో బ్యాడ్ థింగ్ ఏం చెప్పమంటావా? బ్యాడ్ పోయిన సంవత్సరం 2024 వాళ్ళు కప్పు కొట్టినప్పుడు కేకేఆర్ వాళ్ళు వాళ్ళ హోమ్ గ్రౌండ్లో దాదాపుగా 70% వాడికి విన్ పర్సంటేజ్ ఉంది. మ్యాచ్లు ఆడిన మ్యాచ్లో గెలిచారు. కానీ ఈ 2025లో ఓన్లీ 25%. అంటే ఆడిన 4 మ్యాచ్లు 1 మ్యాచే గెలిచారు వాళ్ళు. అదే రేపు దాన్ని పైకి తీసుకొస్తాం ఖచ్చితంగా. తీసుకురాలేరా, కష్టం క్రాంతి. ఈ స్టాట్స్ గీస్ట్ తీసుకుంటే అసలు ముందు మీ టీమ్స్ మొత్తం చూడరా, అసలు పాయింట్స్ టేబుల్ చూడు ఒకసారి పాయింట్స్ టేబుల్ చూడు. ఎవరెవరు ఎక్కడొక్కడ ఉన్నారు చెప్పు ప్లేసెస్, ఎవరెవరు ఏ ప్లేస్లో ఉన్నారు చెప్పు వరకు ఒకసారి. జీటీ ఫస్ట్ ప్లేస్, తర్వాత మాదే, తర్వాత టీసీ సెకండ్ ప్లేస్ నాదే, తర్వాత నెక్స్ట్ ఆర్సీబీ, తర్వాత ఇది ఎంఐ నీది, పీవీకేఎస్ నీది, ఎల్ఎస్జీ నీది, కేకేఆర్ మాది. వరుసగా 4 లైన్లో ఉన్నాయి. ఇక్కడ పులులు ఏం చేస్తే తెలుసు, ఈ పులులు ఇక్కడ ఉన్న చూసావు చిట్టెలుగుల్ని కింద దించుది. అసలు అయ్యే పని కాదు, అయ్యట్ట ఇద్ది. జీటీటీసీ ఫుల్ ఫామ్ లో ఉంటే అన్నట్ట ఇద్ది. దించుతాం. ఇప్పుడు చూడు ఎస్ఆర్హెచ్ ఇప్పుడు వాళ్ళు జీటీడీసీ మీద ఆడినప్పుడు గెలిచిద్ది ఎస్ఆర్హెచ్. అప్పుడు నీకు పాయింట్లు ఇచ్చేస్తాను నేను, 4 పాయింట్లు నీకు వచ్చేస్తాయి. హ్యాపీ ఫీల్ అవుతావు నువ్వు, చాలా సంతోషంగా ఉంటావు నువ్వు. నెక్స్ట్ సిఎస్కే వాళ్ళు వస్తారు. సిఎస్కే వాళ్ళు వచ్చి డీసీ వీటి మీద రెండింటి మీద గెలుస్తారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు పాయింట్స్ టేబుల్ కొంచెం ముందుకు రావాలి కదా, దాని ప్రకారం సెట్ చేసుకుంటారు. ఆ తర్వాత ఆర్సీబీ వాళ్ళు ఆడినప్పుడు డీసీ జీటీతో గెలుస్తారు. సో ఇదేంటారా క్రమక్రమంగా ఏంట్రా అంటే ఆడే ప్రతి ఒక్క టీంతో ఓడిపోతా టక్ 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 అప్పుడు దాకా గెలుచుకున్న వీళ్ళు టక్ 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 ఓడిపోతూ వస్తూ ఉంటారు. ఇప్పుడు ఎల్ఎస్జీకి నెక్స్ట్ ఇది ఉంది చూసావా, ఇది ఏమన్నా ఎల్ఎస్జీ అన్న పైన ఇంకా ఇది ఉంది. తాగేస్తున్నావా, తీసుకున్నావా, ఏం మాట్లాడాలి, పైకి వస్తాయి. ఏంది పైకి వచ్చేది, పీబీకేఎస్ ఎల్ఎస్జీ పైకి వచ్చేస్తాయి, ఈ కిందకి వెళ్ళిపోతాయి. ప్లే ఆఫ్స్లో 4 నా టీమ్స్ ఉంటే అప్పుడు నువ్వు అడుక్కుంటావు, నాకు పలానా టీం విక్రాంతి అని చెప్పి అడుక్కుంటావు. నేను ఒకటి ఇట్లా దానం చేస్తాను నీకు, అది అట్లా. సరే చూద్దాం ఏం మాత్రం చేస్తావు. కానీ ఇప్పుడు ప్లే ఆఫ్స్ 4 నా టీమ్స్ వెళ్తే పరిస్థితి ఎందుకు క్రాంతి? ఎల్లవులే, నేను హామీ ఇస్తున్నాగా. కానీ బేసిక్ ఏంటంటే గైస్, ఫస్ట్ మ్యాచ్ అయితే సప్ప మ్యాచ్, దాని మీద నాకు అంత ఇంట్రెస్ట్ కూడా లేదు. ఏదో సన్ రైజ్ గెలిచారు కదా అని చెప్పేసి ఏదో కానీలేండి అన్నట్టు కొంతసేపు మాట్లాడుకుని పిచ్చా, అంతేగాని నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు దాని గురించి మాట్లాడారు. నెక్స్ట్ పీబీకేఎస్ కేకేఆర్ అంటారా, అది మనకి తెలిసిన మ్యాచే, గెలిచే మ్యాచ్. పీబీకేఎస్ గెలుస్తుందని మనకి తెలుసు. రేపు కేకేఆర్ గెలిచిద్ది, మనం 44 సమన్ చేస్తాం. ఇక అక్కడి నుంచి మన ఇది స్టార్ట్ అయ్యింది, హంటింగ్ స్టార్ట్ అయ్యింది. మామూలు హంటింగ్ కాదు, నెంబర్ 1 హంటింగ్. అయ్యేం జరగదు. కానీ నేను ఒక మాట చెప్తాను అనుకుంటున్నాను. ఈ సీజన్ యాక్చువల్గా మామూలుగా ఐపీఎల్ సీజన్ స్టార్ట్ చేసినప్పుడు, మనం ఫైట్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ సీజన్లో నేను ఎక్కువ పాయింట్స్ ఉన్నాను, వీడు తక్కువ పాయింట్స్ ఉన్నాడు. సెకండ్ సీజన్లో వీడు ఎక్కువ పాయింట్స్ వచ్చాడు, నేను తక్కువ పాయింట్స్ వచ్చాను. కానీ ఈ సీజన్ ఏది ఉందో నెక్ టు నెక్ జరుగుతుంది, ఉల్టా పల్టా సీజన్ అని చెప్పారు. నెక్ టు నెక్ ఆ ఫైట్ అనేది బాగుంది అనమాట. దెబ్బ ఐపీఎల్ అట్లా ఫైట్ అటు ముందుకు వచ్చి వెనక్కి వచ్చి ముందుకు వచ్చి. కాకపోతే మనమే ముందడుగులో ఉన్నాం అనుకోండి, లీడ్ మెయింటైన్ చేస్తున్నాం మనం. 50 రీచ్ అవుతాను, 50 ఎవరు రీచ్ అవుతుంది తెలిస్తే వాళ్ళు విన్నర్స్ అని చెప్పి తెలిసి తెలిపోయింది సగం. సో అది గైస్, కింద కామెంట్స్ లో ఖచ్చితంగా పీబీకేఎస్ అని చెప్పేసి కామెంట్ చేయండి. నెక్స్ట్ నీ చెప్పుకుంటే చెప్పుకోలేకపోతే కొంచెం లైక్స్ కొట్టండి, షేర్ చేయండి. ఎక్కువ మంది చూడటం లేదు, దయచేసి కొంచెం సపోర్ట్. గివ్ మీ మోర్. ఉంటా, బై.